సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్ మొదటి ప్రశ్న. ఈ క్రింది వానిలో ద్వితీయ అవసరానికి చెందనిది ఏది అడిగారు? నిద్ర అనేది ద్వితీయ అవసరానికి చెందనిది నిద్ర. తర్వాతి ప్రశ్న. D80 నందు ఉండే ఉపపరీక్షల సంఖ్య 8. తర్వాతి ప్రశ్న. తొలి దశలో నిబంధితమైన జంతువు తదుపరి దశలో నిబంధిత ఉద్దీపనలను పోలిన ఉద్దీపనలకు సహితం నిబంధిత ప్రతిస్పందనలు ఇవ్వడానికి గల కారణం ఏమిటి? సామాన్యీకరణం. తర్వాతి ప్రశ్న. అభ్యాసన వక్రరేఖలో అభ్యాసనం ఆగిపోయిందనే భ్రమ కలిగించే స్థాయి ఏదంటే పీఠభూమి దశ. తర్వాతి ప్రశ్న. ఈ క్రింది వాటిలో భావనలు ఏర్పడడం గురించి సరికాని ప్రవచనాన్ని గుర్తించండి. ఇచ్చిన వాటిలో మొదట క్లిష్టమైన భావనలు, తర్వాత సరళమైన భావనలు ఏర్పడుతున్న ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవే. భావనలు అనేవి వయసుతో పాటు మారుతూ ఉంటాయి. అదేవిధంగా ఒక విషయంలో భావనకు వేరొక విషయంలోని భావనకు సంబంధం అనేది ఉంటుంది. అదేవిధంగా భావనలు అనేవి ఏర్పడడంలో నిత్య జీవిత అనుభవాల ప్రభావాన్ని చూపుతాయి. ఫస్ట్ ఆప్షన్ మాత్రం రాంగ్, మిగతా 3 కూడా. తర్వాత ప్రశ్న. సహభాగిత అభ్యాసనానికి ఈ సిద్ధాంతం ఆధారం. ఇచ్చిన వాటిలో వైగాట్స్కి సాంఘిక నిర్మాణాత్మక సిద్ధాంతం ఆధారం. తర్వాత ప్రశ్న. అభ్యాసన అనుభవాలు అంటే లక్ష్యాల సాధనకు రూపొందించబడ్డ కృత్యాలు. తర్వాత ప్రశ్న. టోమియో పాఠశాల వీటికి సంబంధించింది. క్రింది వాటిలో టోమియో పాఠశాల అనేది ఈ క్రింది వాటిలో వీటికి సంబంధించింది. టెట్స్కోకో రియోనాగికి సంబంధించింది. తర్వాత ప్రశ్న. NEP 2020 ప్రతిపాదిత భావన, జాతీయ విద్యా విధానం 2020 ప్రతిపాదిత భావన క్రింది వానిలో గ్రేడ్ 6 నుంచి వృత్తి విద్య. తర్వాత ప్రశ్న. RTE ప్రకారం ప్రాథమికోన్నత స్థాయి ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత? RTE 2009 ప్రకారం ప్రాథమికోన్నత స్థాయి ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి అనేది 1:35 ఉండాలి. 1:35. తర్వాత ప్రశ్న. ఒకే విధమైన లక్షణాలు లేదా సంఘటనలు పంచుకునే వ్యక్తుల సమూహం నుండి ఏకకాలంలో దత్తాంశాన్ని సేకరించడాన్ని ఇలా అంటారు. ఒకే విధమైన లక్షణాలు లేదా సంఘటనలు పంచుకునే వ్యక్తుల సమూహం నుండి ఏకకాలంలో దత్తాంశం సేకరించడాన్ని కోహార్ట్ అధ్యయనము అంటారు. తర్వాత ప్రశ్న. పెరుగుదల ఎల్లప్పుడూ అంచనా వేయదగ్గ దశల ద్వారా ఒక క్రమంలో పురోగమిస్తుందని నొక్కి చెప్పిన సిద్ధాంతం క్రింది వానిలో పెరుగుదల అనేది ఎల్లప్పుడూ కూడా అంచనా వేయదగ్గ దశల ద్వారా ఒక క్రమంలో పురోగమిస్తుందని చెప్పిన సిద్ధాంతం ఏదంటే ఆర్నాల్డ్ గెసల్ యొక్క పరిపక్వత సిద్ధాంతం. తర్వాత ప్రశ్న. కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం లింగ వికాస క్రమం క్రింది వానిలో లింగ గుర్తింపు, తర్వాత లింగ నిలకడ, అదేవిధంగా లింగ స్థిరత్వం. తర్వాత ప్రశ్న. ఎవరు ఏ వయసు వారిని పిల్లలుగా నిర్వచించారనే దాని ఆధారంగా జతపరచండి క్రింది వాటిని. ఇచ్చిన వాటిని. 3 నుంచి 10 సంవత్సరాలని ఎలిజబెత్ హర్లక్. అదేవిధంగా శైశవ మరియు యుక్త వయస్సు, మధ్య వయస్సు ప్రో కుప్పుస్వామి. అదేవిధంగా 14 సంవత్సరాల లోపు వయస్సు భారత జనాభా గణన నిర్వచించింది. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాటిలో అనువంశకవాదులు కారు.
ఎవరు అనువంశికవాదులు కారని ఇచ్చారు. వాట్సన్ బాగ్లే అనువంశికవాదులు కాదన్నమాట, వీళ్ళు పరిసరవాదులు. ఆల్పోర్ట్, డగ్డేల్ అండ్ గోడార్డ్, ఫ్రీమాన్, బాగ్లే అండ్ గాల్టన్ పియర్సన్ అనువంశికవాదులు. తర్వాత ప్రశ్న, ప్రవర్తనా సమస్య అయిన నేచర్ డెఫిసిట్ డిజార్డర్ ఎన్డిడి భావనను ఉపయోగించిన వారు ఎవరు క్రింది వానిలో? ప్రవర్తనా సమస్య అయిన నేచర్ డెఫిసిట్ డిజార్డర్ భావనను ఉపయోగించిన వారు రిచర్డ్ లౌర్ ఉపయోగించారు. తర్వాత ప్రశ్న, దత్తాంశ సేకరణ నిర్ధారణ మాపనకి సంబంధించి భిన్నంగా ఉన్నదాని కనుగొనండి క్రింది వానిలో. భిన్నంగా ఉన్నది, ద విజువలైజేషన్ పిక్చర్ స్కేల్ అనేది భిన్నమైంది అనమాట. తర్వాత ప్రశ్న, అభ్యాసన కొరకు మదింపు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి క్రింది వానిలో? అభ్యాసన కొరకు మదింపు యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లలకు ఎలా నేర్చుకోవాలో నేర్పించడం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లలకు ఎలా నేర్చుకోవాలో నేర్పించడం. తర్వాత ప్రశ్న, నిర్మాణాత్మకవాదం ప్రకారం జ్ఞాన నిర్మాణం బహుళ వ్యక్తీకరణలకు దారితీస్తుంది. ఏ క్రింది వాటిలో ఈ భావనతో విభేదించే అంశం ఏది? నిర్మాణాత్మకవాదం ప్రకారం జ్ఞాన నిర్మాణం బహుళ వ్యక్తీకరణలకు దారితీస్తుంది. ఈ క్రింది వాటిలో ఈ భావనతో విభేదించే అంశం ఇచ్చిన సమస్యకు అభ్యాసకుడు ఒకే రకమైన సమాధానం ఇవ్వడం అనేది. తర్వాత ప్రశ్న, డిఓసిసిని విస్తరించండి. డిఓసిసి అబ్రివేషన్ డిస్ట్రిబ్యూటెడ్ ఓపెన్ కొలాబరేటివ్ కోర్స్. తర్వాత ప్రశ్న, ఇంటర్నెట్ రిలే చాట్ ఐఆర్సి ప్రధానంగా దీని కొరకు ఉపయోగపడుతుంది. రియల్ టైమ్ టెక్స్ట్ ఆధారిత కమ్యూనికేషన్ కోసం ఉపయోగపడుతుంది. తర్వాత ప్రశ్న, గుడ్ ప్రకారం మానవుని ఆశయం కానీ అవసరం కానీ తృప్తిపరచడంలో అవరోధం ఏర్పడినప్పుడు ఉద్భవించే భావన. కుంటనం అనేది ఏర్పడుతుంది. కుంటనం. తర్వాత ప్రశ్న, జాతీయ ఐసిటి సమాచార ప్రసార సాంకేతికత విధానం ఈ సంవత్సరం అమల్లోకి వచ్చింది. జాతీయ ఐసిటి సమాచార ప్రసార సాంకేతిక విధానం అనేది ఈ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది. 2012 నుంచి అమల్లోకి వచ్చింది. 2012. తర్వాత ప్రశ్న, డబ్ల్యూసే బాగ్లే తాను రచించిన ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే గ్రంథంలో వీటి మధ్య సహసంబంధ గుణకం ఎక్కువని తెలిపారు. పాఠశాల వసతులకు మరియు వ్యక్తుల వికాసానికి మధ్య సహసంబంధ గుణకం ఎక్కువని తెలిపారు. తర్వాత ప్రశ్న, డిఏటి పరీక్షల ఉద్భవానికి ఆధారాలు ఏమిటి క్రింది వానిలో? డిఏటి పరీక్షల ఉద్భవానికి ఆధారాలు థర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాలు. తర్వాత ప్రశ్న, స్పియర్మ్యాన్ సహసంబంధ గుణకం గణించే సూత్రం క్రింది వానిలో? ρ = 1 - 6 × σd²/n × n² - 1. తర్వాత ప్రశ్న, ఐఏఆర్పి విస్తరించండి. ఐఏఆర్పిని విస్తరించండి. ఐఏఆర్పి అంటే ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ పర్సన్. ఇంపార్టెంట్ ఐఈఆర్పి. తర్వాత ప్రశ్న, పునరభ్యాసనంలో పొదుపు గణన దేనిని సూచిస్తుంది? పునరభ్యాసనంలో పొదుపు గణన అనేది దేనిని సూచిస్తుంది? మొదటి అభ్యాసంలో మరియు పునరభ్యాసంలో ప్రయత్నాల సంఖ్యల మధ్య తేడాను సూచిస్తుంది అన్నమాట. పొదుపు గణన అనేది మొదటి అభ్యాసంలో అదేవిధంగా మరియు పునరభ్యాసంలో ప్రయత్నాల సంఖ్యల మధ్య తేడాను సూచిస్తుంది. ఇవి కొన్ని ముఖ్యమైన సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.